మూసీ సుందరీకరణలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రత్యామ్నాయాలను చూపాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. నార్సింగ్ నుంచి నాగోల్ వరకు మూసీకి ఇరువైపులా కూల్చివేతలుంటాయని చెబుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని వెల్లడించారు. నిర్వాసితులతో పాటు హైదరాబాద్లోని ఎమ్మెల్యేలతో చర్చించాకే ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సూచించారు. ఇవాళ ఈ మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదేవిధంగా జనాలు ఏముంటుందంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఎక్కడ వెళ్ళాలి, దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ మీ ఆఫీసర్లు వెళ్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు, ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి, అంతా భయంలో ఉన్నారు. ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా, లేక ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి.